ఈ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాట. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలాగ ఉండాలి, నిజముగా దేవుని పిల్లలు ఎలాగుంటారు, దేవుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఎలాగా వాళ్ళు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటారన్నది దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలకు ఇచ్చిన బాధ్యతను బట్టి వాళ్ళని కీర్తిని ప్రసిద్ధి చేస్తాడండి. ఏంటి? దేవునికి మహిమ తెచ్చుకునే విధంగా ఈ రోజున పిల్లలు తయారవ్వాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, తన పిల్లలు దేవునికి మహిమ తెచ్చేటట్లు అనేక ప్రజలకు ఆ మహిమను కనపరచాలి. ఏం చేయాలి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటల ద్వారా అదే అధ్యాయంలో మార్కు సువార్త 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కీర్తి ప్రసిద్ధి అయిన గనుక రాజైన హెరోదును ఆయన గూర్చి విని ఏమవుతుందంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు, మీరు అనేక దయ్యాలను వెళ్ళగొట్టండి, నేను ఒక అధికారం ఇచ్చాను. ఎవరికి ఇస్తున్నారు ఈ అధికారము? దేవుని పిల్లలకి ఇస్తున్నాడు ఆ అధికారం. శిష్యులు అనగా ఏంటి? దేవుని పిల్లలు, దేవుని మార్గంలో నడిచేవారు అన్నట్టు. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళకి ఏం ఇవ్వబోతున్నాడు? దేవుడు ఒక అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అధికారం ఏంటంటే, భూమి మీదే కాదు అధికారం, సాతాను సమూహములను లయపరిచే అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆకాశమా, ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆకాశమా చెవియోగము, భూమి చెవియోగము, తన పిల్లలు ఏం చేస్తున్నారు? దేవునిపై తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారంటే, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది అంటే, తన పిల్లలు మంచి వాళ్ళే కానీ వారి స్వభావం చెడ్డదైంది. వారి స్వభావం ఏమైంది? చెడ్డదైపోయింది. వారి ఆలోచనలు చెడ్డగా అయిపోయినాయి. ఎందుకు కారణం అంటే, వీళ్ళు దేవునికి కాక దయ్యాలను తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? అవి ఎక్కడ ఉంటున్నాయి? ఆకాశం మధ్యన వేలాడుతున్న దయ్యాలను పిలుచుకున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? దయ్యాలు వాళ్ళ వెంట ఎందుకు రావడానికి కారణం ఏంటంటే, మంచి పనులు చేస్తే దయ్యాలు వచ్చేవి కావు, చెడ్డ పనులు చేయటం ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది? దయ్యాలు తయారైంది. అందుకే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, అనేకులు దయ్యాల పట్టిన వారుగా ఉన్నారు, రోగాలతోనూ వ్యాధులతో. ఇవన్నీ ఏంటి? దయ్యాల పట్టిన వాళ్ళకి పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న వారికి నూనె రాచి స్వస్థపరచమన్నాడు 13వ వచనంలో. ఏమన్నాడు? నూనె రాచి స్వస్థపరచ అనగా అక్కడ అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు హెరోదు. ఎవరో? హెరోదు అనే రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇక్కడ ఒక ఆయన ఒక అద్భుతాలు చేస్తున్నాడు, మహా అద్భుతాలు చేస్తున్నాడు. కుంటి వాళ్ళని లేవనెత్తుతున్నాడు, గుడ్డి వాళ్ళని లేవనెత్తుతున్నాడు, రోగులపై ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన పిల్లలు ఉన్నారు. అంటే ఎవరున్నారు? ఆయన చేయటమే కాక అనేక పిల్లల ద్వారా చేయిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తాడంటే, తను చేయటమే కాక తన పిల్లల ద్వారా నేర్పిస్తూ ఉంటాడు ఏదైనా. దేవుడి ఉన్న లక్షణం అది. మనం ఏమనుకుంటామంటే, ఈ శ్రమలు బట్టి ఏంటి శోధనలు దేవుడు తప్పించలేడా? కాదు కాదు, దేవుడు తప్పించడం కాదు, నీ ద్వారా దేవుడు తప్పించాలనుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఎవరి ద్వారా? నీ ద్వారా. దేవుడు ఒక్క మాట చెప్తే అన్నీ జరిగిపోతాయి. ఆయన నోటి ద్వారా ఆకాశము, భూమి, సముద్రాలు, నక్షత్రాలు ఇవన్నీ తయారైన. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఒకవేళ లేకపోతే, యేసు ప్రభు వారు అక్కడ అంటూ ఉంటాడు, నేను లేకపోతే మీరే ఏం చేయమన్నాడు? నేను పరలోకంలో ఉండి మిమ్మల్ని చూస్తూ ఉంటాను, నా కోసం ఎంత పని చేస్తారో, ఏ విధంగా ఉంటారు అనేది దేవుడు ఏం చేశాడంటే మనకు ఒక ప్రణాళిక పెట్టాడు, ఒక ఆలోచన పెట్టాడు. ఇప్పుడు ఆ ఆలోచన ప్రకారం మనం నడుస్తున్నామా లేదని దేవుడు చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఎక్కడి నుంచి చూస్తూ ఉంటాడు? పరలోకం నుండి, ఆయన సింహాసనం నుండి తన పిల్లలు ఏం చేస్తున్నారు, నా మాట వింటున్నారా, సాతాను మాట వింటున్నారా, నా ఆలోచన ప్రకారం జీవిస్తున్నారా, సాతాను ఆలోచన ప్రకారం జీవిస్తున్నారా, వాళ్ళందరినీ చూస్తా ఏం చేస్తూ ఉంటే దేవుడు ఏరుతూ ఉంటాడు.
ఏం చేస్తాడు? మన బియ్యంలో రాళ్ళు ఏ విధంగా ఏరుతూ ఉంటాడో అలాగే వడ్లు ఎలాగైతే ఏరుతూ ఉంటారో అలాగే దేవుడు కూడా ప్రతిదీ ఏరుతూ ఉంటాడు. చెడ్డవారిని ఒక పక్కన పెడతాడు. ఏం పెడతాడు? ఎన్ని చెప్పినా, దేవుని మాటలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉన్నవాడిని ఒక్కసారి ఏం చేస్తాడంటే దేవుడు 100 సార్లు చెప్పినా వింటలేదు. దేవుని మాటలు చెప్తున్నా వింటలేదు. అల్లరి చేయొద్దన్నా చేస్తున్నారు, అబద్ధాలు ఆడొద్దన్నా అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళందరినీ తీసి ఒక చోట పక్క పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడైనా కూరగాయలకు వెళ్ళామనుకో, అందులో పుచ్చులుంటే వేసుకుంటామా? అవి ఏం చేస్తారు? తీసి పక్కన పడేస్తారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఏరుతున్నాడు. తన మాట వినేవాళ్ళు ఎంతమంది అని ఒక లెక్క, తన మాట వినని వారు ఎంతమంది ఒక లెక్క. ఎందుకు పెడుతున్నాడంటే తన మాట వినే వాళ్ళను మంచి పదార్థంగా తయారు చేసుకొని ఆయన రుచి చూడాలనుకుంటున్నాడు. ఈ చెడ్డవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు? మంటల్లో కాల్చేయాలని చూస్తున్నాడు. దేంట్లో? మంట పెట్టి ఆ మంటలో కాల్చి, అంటే నరకంలో పడేయాలని చూస్తున్నాడు. మంచి వాళ్ళందరినీ దేవుడు ఏరుతున్నాడు. మనం కూడా అన్నం తినేటప్పుడు ఒక రాయి వచ్చింది అనుకో, దాన్ని మింగుతామా? ఏం చేస్తాం? దాన్ని పక్క తీసి పడేస్తాం. అంటే మనిషే ఆ విధంగా ఏరుతున్నాడు. అంటే దేవుడు ఇంకెంత ఏరుతున్నాడో ఒకసారి ఆలోచించు. ఎవరు నా మాట వింటున్నారు? నా వాక్యానుసారంగా ఎవరు ఉంటున్నారు? నేను చెప్పినట్టుగా జీవిస్తున్న వాళ్ళందరినీ ఏరి ఒక చోట పెడుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే తన పిల్లల్ని ఏరుతున్నాడు. గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ఏమంటాడు? తన పిల్లలు ప్రత్యేకంగా ఉంటారంట. ఎలా ఉంటారు? సాధారణ పిల్లలు ఎలాగ ఉంటారంటే వాళ్ళు కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉంటారు. కుళ్ళిపోయిన కాయలు వలే ఉంటారు. వాళ్ళు కుళ్ళిపోయిన కాయలు ఏమైనా వండుకొని తినగలుగుతారా? తినలేరు. పురుగు పట్టేస్తుంది. కనబడుతుందా? ఇప్పుడు ఒక పుచ్చిపోయిన ఒక కాయ ఉందనుకో, దాంట్లో ఏం పడుతుంది? పురుగు పట్టేస్తుంది. అందుకే దేవుడు దాన్ని దేంతో పోల్చాడు? అగ్ని ఆరదు, పురుగు చావు. అంటే నీలో ఏం పెరిగింది? పురుగు పెరుగుతుంది. ఆ పురుగు ఒక చోట ఉండదు. ఎలాగుంటుంది? నీ తలంపుల్లో ఒక పురుగు పెరుగుతుంది. సాతాను ఒక పురుగు పెట్టాడు. నువ్వు దేవుని వైపు ఉండాలనుకున్నావు, ఇంకో పురుగు అంటదే లేదు ఇటు వెళ్దాం అంటది. నువ్వు దేవుని మందిరానికి వెళ్దామంటే అదేమంటది? సినిమాకి వెళ్దామంటది. నువ్వు దేవుని మందిరానికి వెళ్దామంటే అదేమంటది? లోకల్లో తిరుగుదామంటది. షాపింగ్లని, షికారులకు వెళ్దామంటది. కానీ దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు దేవుని మందిరములోను వాక్యము కొరకు, ప్రార్థన కొరకు, ఎవరైనా నశించిపోతున్న వారి కోసం కన్నీటి ప్రార్థన చేయడం కొరకు పరుగులు తీస్తారు. దేవుడు ఇలాంటి వాళ్ళని చూస్తాడు. ఎలాంటి వాళ్ళని చూస్తాడు? నువ్వు ఎంత లోకల్లో కష్టపడి ఒకవేళ దేవుడు దశమ భాగాలు ఇచ్చినా, ఏమిచ్చినా ప్రయోజనం లేదు. నీ హృదయము ఏమైపోయింది? పురుగు పట్టేసింది. నీ యొక్క మనసు పురుగు పట్టేసింది. నీ ఆలోచనలు పురుగు పట్టేసినాయి. అందుకే నువ్వు ఏమైపోతున్నావు అంటే పతనం అయిపోతున్నావు. పురుగు పట్టిన కాయ ఏమైపోద్ది? మొత్తం తినివేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది ఆ పురుగు? ఏం చేస్తుంది? నువ్వు మంచిగా కనపడతా ఉంటావు. మనిషి కూడా ఏమన్నా అలాగుంటాడు? ఆరోగ్యంగానే ఉంటాడు, కానీ లోపల ఉన్న రోగం అన్నీ తినేస్తూ ఉంటుంది. ఒక క్యాన్సర్ వచ్చిందనుకో, మనిషి బాగానే కనపడతా ఉంటాడు, కానీ లోపల తినేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ముందుగానే నువ్వు మంచి పదార్థం వలె ఉండాలి, మంచి ఆహారము వలె ఉండాలి, రుచికరమైన ఆహారం వలె ఉండమంటున్నాడు. దేవుడు ఎక్కడ చూసినా మంచి తినమన్నాడు తప్ప చెడ్డవి తినమని ఎక్కడా చెప్పలేదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే చెడ్డ వాటిని తెచ్చుకుంటుంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 14వ అధ్యాయంలో క్లియర్ కట్గా దేవుడు చెప్పాడు ఏం తినాలి, ఏది తినకూడదు. చేపలు తినమన్నాడు, చేపలు తినాలి. కానీ అనేకమై తింటున్నారు. దేవుడు వద్దన్న వాటిని తిని రోగాలమయమైపోతున్నారు. ఇప్పుడు చైనా ఎందుకు అలా అయిపోతుంది? చైనా అనేక రోగాలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఇదే. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా అన్నీ తినేస్తున్నారు వాళ్ళు. దేవుడు అన్నాడు పంది మాంసం తినొద్దు అన్నాడు దేవుడు, కానీ వీళ్ళు అదే తింటారు. అలాగే అక్కడ బల్లులు తింటారు, పురుగులు తింటారు, అన్నీ తినేస్తారు. అన్నీ తినడం వల్ల ఏమవుతుంది? రోగాలమయం అయిపోతున్నారు. ఆ రోగాలు వాళ్ళతో కాక ప్రపంచాన్ని అంతా అంటించేలాగా కరోనా స్టార్ట్ అయింది. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు వద్దన్న పని చేసే. ఏం చేసే? వద్దు. దేవుడు తినవద్దు అని తిని ఏం చేసుకున్నారు? వీళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఎందుకు పాడైపోతుందంటే దేవుడు వద్దన్నాడు. ఏది తినాలి, ఏది తినకూడదు అనేది నేర్పించాడు దేవుడు.
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, తన పిల్లలు ఏం చేశారు, అక్కడున్న వారందరికీ ప్రార్థనలు చేయటం, నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక రోగాలు వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుందా? తన పిల్లల ద్వారానే ఏదైనా చేయాలనుకుంటున్నాడు. డైరెక్ట్గా ఆయన చేయగలడు. మొట్టమొదటిగా ఎవరు చేశారు? యేసు ప్రభు వారు ముందు చేశారు. తర్వాత కొంతమంది శిష్యులను ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళ ద్వారా చేయించాలని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి ఎటువంటి స్వార్థం ఉండదు. నేనే చేయాలన్న ఆలోచన ఉండదు దేవుడికి. మనిషికే ఉండదు ఆ స్వార్థం. నేనే ప్రార్థన చేయాలి, నేనే స్వస్థపరచాలి, ఎవరికి ప్రార్థన నేర్పకూడదు, వీళ్ళ దేవుళ్ళు ఎదగకూడదని చూసే స్వభావం ఈ రోజున తయారైంది. కానీ దేవుడు అలా కాదు. నా తర్వాత నా పిల్లలు తయారవ్వాలి. నిజమైన సేవకుడు ఎలా ఉంటాడంటే అలాగే ఉంటాడు. నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా సేవే బాగుండాలి అనుకున్నవాడు దేవుడికి ఇష్టపడడు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, నా సంఘం ఉండాలి. అలాంటి వాడిని దేవుడు ఇష్టపడతాడు. ఈ రోజున ఏమైపోతుందంటే అలాంటి వాడే ఇంకా వర్ధిల్లుతూ ఉంటాడు. ఎలా అవుతాడు? అందరూ ఇప్పుడు ఏమైపోతుంది, ఒక రాజుకు తెలిసిందంట, హెరోదు రాజుకు తెలిసిందంట. ఒక మన దేశంలో ఒక ఆయన వచ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేయించడమే కాక ఆయన శిష్యుల ద్వారా అనేక అద్భుతాలు చేస్తున్నాడు అనగానే అక్కడ ఆ యొక్క హెరోదు రాజు ఆశ్చర్యపోయాడంట. ఒకవేళ నేను చంపేసిన యోహానేమో అనుకున్నాడంట. యోహాను ఒకప్పుడు నేను యోహాన్ని చంపించేశాను కదా, ఆ యోహానే మళ్ళీ పుట్టి ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాడంట హెరోదు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రసిద్ధి చేయబడుతుంది, కీర్తింపబడుతున్నారు వీళ్ళు. ఏమవుతున్నారు? తన పిల్లల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఘనత తేవాలనుకుంటాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని గణపరిచేవాడిగా ఉంటే, దేవుని కోసం నిలబడేవాడిగా ఉంటే, దేవుని కోసం అన్నిటిలో పరుగులు తీసేవాడిగా ఉంటే నీవు ఏమవుతుంటే ఘనత పొందుకుంటావు. వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, ఒక ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ప్రార్థన చేసేవాడు వెళ్తూ ఉండగా అందరూ ఆయనకి ఏం చేస్తారు? వందనాలు చెల్లిస్తారు, ఏమైనా సమస్యలు ఉంటే చెప్తారు. అదే ఒక తాగుబోతు ఎదురుగా వస్తున్నాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? మనుషులు పారిపోతారు. ఆడెక్కడ గొడవ పెట్టుకుంటాడు, ఏమవుతుందని. అంటే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది? దేవుని పిల్లవాడికి ఉంది, సాతాను పిల్లవాడికి లేదు. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాడివి, నువ్వు సాతాను క్రియలు చేస్తూ ఉంటే నీవు కూడా ఎలా అవుతున్నావు? ఇప్పుడు అది నిన్ను ఎవరైనా గౌరవించగా, ఎవరైనా నిన్ను వందనాలు చెల్లించగలరా? అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా కోసం ప్రార్థన చేయని చెప్పగలరా? చెప్పరు. ఎవరికి చెప్తారంటే దేవుని ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని యందు ఆ క్రియలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే అతని యందు అద్భుత క్రియలు రూపకల్పన చెప్పిన ఏమవుతున్నాయి? క్రియలు కనబడుతున్నాయి. అక్కడ దేవుని క్రియలు ఎవరు కనబడుతున్నాయి? అక్కడున్న శిష్యులు చేస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు వెళ్ళిపోతున్నాయి, రోగంలో ఉన్న వ్యాధులు, కష్టాలు, శ్రమలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏ దయ్యాలు పట్టి పీడిస్తున్నాయో అవన్నీ పారిపోతున్నాయి అంట. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఏమీ చెప్పట్లేదు. తన పిల్లలని ఘనత తెస్తాడు. ఏం తెస్తాడు? ఘనత తెస్తాడు. తన పిల్లలకు కీర్తిని ప్రసాదించాలని చూస్తాడు. తను చనిపోయినా ఆ పేరు నిలిచిపోతుంది. ఏమైపోద్ది? ఒకసారి ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు గుర్తుందా? ఒక అన్న ఉండేవాడు, టెంట్ హౌస్ అన్న. ఆ అన్న చనిపోయినా ఈ రోజు కూడా ఆ సంఘం ఏడుస్తూ ఉంటుందంట ఆ అన్న కోసం. ఎందుకంటే దేవుళ్ళు అంత ఎదిగినవాడు. దేవుని ప్రార్థన అంటే పని మానేసేవాడు, వచ్చేసి ఏ పని అయినా మానేసి ఎక్కడికి వచ్చేసేవాడు? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పని అంతా చేసేవాడు. ఆ అన్ననే మనం వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నారు అంటే, గుర్తు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది, ఒక 3-4 సంవత్సరాలైంది, అయినా సరే ఇప్పుడు కూడా ఆ సంఘం అంట ఏడుస్తుందంట. అంటే గుర్తున్నాడు. ఎందుకు గుర్తున్నాడు? మంచి పనులు చేశాడు కాబట్టి. ఇప్పుడు మనం చనిపోయే ముందు మనం మంచి పనులు చేయాలా, మంచి పనులు చేయాలి.
చెడ్డ పనులు కాదు చేయాల్సింది, మంచి పనులు చేస్తే రేపు నువ్వు చనిపోతే నలుగురు చెప్పుకోవాలి. అది పలానా ప్రైజీ దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని వాక్యం చక్కగా వింటుంది, అలాగే దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని ప్రార్థన చేస్తుంది అని చెప్పుకోవాలి. పలానా ప్రిన్స్ బాబు దేవుని మందిరానికి వెళ్తున్నాడు, చక్కగా ఉంటాడు, అల్లరి చేయడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు అని చెప్పుకునేలాగా జీవించాలి. జీవించలేకపోతున్నాడు. నువ్వే కాదు, చాలామంది అలాగే ఉన్నారు. వాళ్ళ మనసులో నిలకడగా లేవు, వారి హృదయం దేవుని దగ్గర లేదు, సాతాను చేతికి ఇచ్చేశారు. అందుకే ఇప్పుడు ఏమవుతున్నారు, మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. గుడ్ అనిపించుకోవాల్సింది బ్యాడ్ ఎందుకు అనిపించుకున్నారంటే కారణం ఇదే. నీ తల్లి నిన్ను చూసి ముద్దు పెట్టుకునేలాగా ఉండాలి తప్ప నీ తల్లికి కోపం తెచ్చేలాగా ఉంటున్నావంటే నువ్వు చెడ్డదానివి. నీ తండ్రి నేను చూడగానే ఇష్టపడాలి తప్ప నీ మీద పదే పదే చేస్తున్నాడంటే నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు కాబట్టి. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా గద్దిస్తున్నాడు. నా పిల్లలైన వారు నా మాట ప్రకారం జీవిస్తే వాళ్ళకు ఒక కీర్తిని ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తా అంటున్నాడు? ఒక కీర్తిని ఇస్తాను. వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయింది? ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. హెరోద్ అనే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన కీర్తి పెరిగిపోతుంది. అంటే దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి అక్కడున్న ప్రజలందరికీ అనేక దేశాల్లో మారిమోగిపోతుంది. ఒక దేవసేవకుడు ఉన్నాడంట, ఆయన ప్రభువే, యేసు ప్రభు వారంట. ఆయన వచ్చి ఆయన శిష్యులతో పాటు అందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఆయన శిష్యులతో పాటు అందరూ దేవుని మహిమపరుస్తున్నారు. అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో కష్టాలున్న వారికి ప్రార్థన చేస్తున్నారు, వారందరూ స్వస్థతలు పొందుకుంటున్నారు, నూనె రాచి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అది ఎంతవరకు వెళ్ళింది? అన్యజనులందరూ వింటున్నారంట. ఎవరు? దేవుని ఎరగని వారు కూడా ప్రసిద్ధికి ఎక్కేసింది. అర్థమవుతుందా? దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటాడంటే ప్రసిద్ధికి ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను కీర్తింపది. దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తూ ఉండగా తన పిల్లలను పరిచయం చేస్తాడు ప్రపంచానికి. అర్థమవుతుందా? ప్రపంచానికి దేవుడు పరిచయం చేస్తాడు. ఇదిగో నా పిల్లవాడు ఈ విధంగా నా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక ఈ రోజున ప్రపంచం అంతా నేను పరిచయం చేస్తున్నాడు. ఆల్బర్ట్ స్టీన్ ఈయన్ని కూడా దేవుడు పరిచయం చేశాడు. కానీ ఏ మాత్రం ఆయనకి శరీరం సహకరించదు, కానీ ఆయన యొక్క అవయవాలు ఏది సహకరించవు. కానీ శాస్త్రాన్ని మొత్తాన్ని కనిపెట్టేశాడు. మొత్తం గణితం అంటే లెక్కలు అన్నీ సైతం, ఆ లెక్కలు ఉంటాయి చూసావా, ఆ లెక్కలు సైతం కూడా ప్రతి ఒక్కరి మైండ్ను పోగొట్టేశాడు. అలాంటి ఆల్బర్ట్ స్టీన్ కూడా దేవుడు ఎలా వచ్చిందయ్యా ఇంతటి జ్ఞానం అంటే నా దేవుడిని ప్రార్థన చేయటం ద్వారా, నా దేవుడు చెప్పిన ప్రకారం నేను జీవించడం ద్వారా నాకు ఈ విధంగా అయ్యాను. ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయన పేరు నిలిచిపోయింది. అవునా? నిలిచిపోయిందా లేదా? ఇలా అనేక మంది ఇప్పుడు ఎవరున్నారు? మన భారతదేశానికి వచ్చేసరికి రీసెంట్గా ఎవరు చనిపోయారు? ఓసన్న మినిస్ట్రీ యాసన్న గారు. ఒకప్పుడు చిన్నతనంలో తొంటరి పని చేసేవాడు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నా అల్లరి చిల్లరగా తిరిగేవాడు, ఇష్టానుసారంగా అల్లరితో కూడితో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకుని దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళ తల్లి అందంట, నువ్వు పుట్టకుండా బాగుండేది ఏంటి బ్రతుకు నీది అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈచ్ఛించుకునేవాళ్ళంట, చేదరించుకునేవాళ్ళంట. కానీ దేవుని చేతిలో పడిన తర్వాత దేవుని కోసం ఎప్పుడైతే మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు, ఈ రోజున 2000 సంఘాలకు చనిపోయాడు. కానీ ఈరోజు కూడా ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు కూడా ఓసన్న మినిస్ట్రీ నిలబడింది. కారణం ఆయన చేసిన దేవుని సేవ. అర్థమవుతుందా? దేవుని కోసం పరుగులు తీసే మదర్ తెరీసా ఎక్కడో ఇంగ్లాండ్లో ఉండేది. కుష్ఠరోగుల్ని ఎవరు ఆ రోజుల్లో ముట్టుకునే వాళ్ళు కాదు. ఆ కుష్ఠరోగులను కూడా దేవుని ప్రార్థన ద్వారా వచ్చి ముట్టుకొని ఏ మాత్రం ఆమెకు కుష్ఠరోగం అంటలేదు.
అర్థమవుతుందా? మదర్ తెరిసా ఇంగ్లాండ్లో ఉండే మదర్ తెరిసా ఈ ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి వచ్చి కలకత్తాలో. ఎక్కడికి వచ్చింది? కలకత్తాలో. కుష్ఠరోగులు ఎవరైనా అంటుకుంటే వారికి కూడా ఆ రోగం అంటుకునేది. ఆమె అదేమి చూసేది కాదు. చేతి కనీసం ఏది తగిలించుకోకుండా వాళ్ళందరినీ ప్రేమగా హత్తుకునేది. ఏం చేసేది? వాళ్ళకి రోగం ఉందని ఏమాత్రం వదిలిపెట్టేది. హత్తుకొని వాళ్ళకు ఆహారం అన్నీ పెట్టి గొప్ప. ఇప్పుడు కూడా మదర్ తెరిసా పేరు ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు కూడా ఏమైపోయింది? మదర్ తెరిసా. అప్పుల్లోనే ఆశ్చర్యపోయాడు. కుష్ఠరోగులు ముట్టుకుంటుంది, ఏం కూడా వచ్చేద్దని. కానీ ఆమెకి 80 సంవత్సరాలు వచ్చినా సరే ఒక్క పొక్కు కూడా రాలేదు. అర్థమవుతుందా? అందరినీ ముట్టుకునేది. ఎందుకు? ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పిల్ల. దేవుని పిల్లకు ఏ హాని కరగకుండా నిత్యము కాపాడాడు దేవుడు. 80 సంవత్సరాలు, ముసలి వయసు కూడా వచ్చేసింది. అర్థమవుతుందా? దేవుని కోసం ఈ రోజుకి కూడా ఆమె చనిపోయి దాదాపు ఎన్నో సంవత్సరాలైంది. ఈ రోజుకి కూడా మదర్ తెరిసా గురించి అందరూ ఎక్కడ చూసినా, ఎక్కడైనా పలానా హాస్పిటల్కి వెళ్తే ఆమె ఫోటో పెట్టుకుంటారు. పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ మదర్ తెరిసా ఫోటో. ఇంతటి ఘనత ఎందుకు తెచ్చుకుంది అనుకున్నాం? దేవుని కోసం సేవ చేయడం మొదలుపెట్టింది. అందుకే వీళ్ళందరూ ఏమవుతున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటాడు తన పిల్లల్ని. నువ్వు మంచి మంచి కార్యాలు చేసి అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మార్గంలో నడవాల. దేవుడు చెప్పినట్లు జీవించాలి. దేవుడికి ఇష్టమైన ఇష్టం లేని వాటిని చేయకుండా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ అప్పుడు నీవు మెల్లమెల్లగా నీ తల్లిదండ్రులు. అందుకే ఒక మాట, సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చినప్పుడు మనుషుల దయందును ఫస్ట్ దేవుని దయందును ఏమంటారు? మనుషుల దయందును పెద్దల దయందును వర్ధిల్లమంటాడు. ఏమంటాడు? ఆ మాట ఎవరు చెప్పారు? మనుషులు ఎవరు చెప్పలే, దేవుడే చెప్పాడు. అర్థమవుతుందా? ఆ వాక్యం ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ప్రతి విషయములో వాక్యములో ఉన్న ప్రతిదీ ఒక మర్మము. నీవు దేవుని దయందు వర్ధిల్లాలి, అలాగే నీ తల్లిదండ్రుల దయందు వర్ధిల్లాలి, తర్వాత పెద్దల దయందు వర్ధిల్లాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది అలా ఉంటుంది. నేను ప్రసిద్ధి చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఏమైపోతున్నావు? చిన్న చిన్న కష్టాలు వచ్చినా, చిన్న చిన్న బాధలు వచ్చినా, చిన్న చిన్న శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టేసి ఈ దేవుడు కాక వేరే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఏంటి నాకు ఈ శ్రమలు? నువ్వు ఎదరికి వెళ్ళకూడదనేగా సాతాను వేసే ఉచ్చు. నువ్వు పెరిగే కొద్దీ వాడు ఓడిపోతాడు. ఏమైపోతాడు? యోబు ఎప్పుడో చనిపోయాడు. యోబు ఈ రోజు కూడా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. యోబు సాతాను ఓడించాడని బైబిల్లో ఉంది. అది ఈ రోజు కూడా అనేక మంది చదువుతున్నారు. అంటే ఆయన చనిపోయినా ఆయన కీర్తి ఈ రోజు కూడా. దావీదు ఎప్పుడో చనిపోయాడు, ఎన్నో సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా దావీదు గురించి చెప్తున్నారు. యేసేపు ఎప్పుడో చనిపోయి. వీళ్ళందరూ దేవుని కోసం నిలబడిన వాళ్ళు. ఎవరి కోసం నిలబడేవారు? దేవుడు కొరకే నిలబడ్డాడు. ఈరోజు నీ ఎవరైతే నిజముగా దేవుని కొరకు నిలబడతావో, నువ్వు చనిపోయినా నీ పిల్లల తరం వరకు ఇలా నా తండ్రి ఇలా ఉండేవాడు, నా తల్లి ఇలా ఉండేది, దేవుని యందు ఇలా నడిపారు అని నువ్వు చెప్పుకుంటూ వెళ్తావు. వాక్యం చెప్పేటప్పుడు కాళ్ళు చేతులు అది కాదు చూసుకోవటం ముఖ్యం. వాక్యం చెప్పేటప్పుడు దేవుని మాటను చూడాలి, శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. అటు ఇటు కదలటం కాదు. నిలకడ లేని జీవితం వద్దంటున్నాడు దేవుడు. నువ్వు క్రమంగా పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనే భయంతో ఉండాలి. అలా ఉండేవాడు ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన వాడు అవుతాడు. ఇక్కడితో వదలడు దేవుడు, నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఇప్పుడు సతీష్ అయ్య గారు ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవారు. ఈరోజున ప్రపంచం మొత్తం ఆయన తెలిసిపోయాడు. అవునా? మన భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత కాలం సతీష్ అయ్య గారు కానీ, స్టీఫెన్ పాల్ గారు కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళే.
వీళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం పరిచయం. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు అల్లరి చేసిన వాళ్ళే. నీకన్నా ఎక్కువ అల్లరి చేశాడంట సతీష్ అయ్య గారు కానీ, స్టీఫెన్ పాల్ గారు కానీ. ఎవరి మాట వినేది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆయన పేరేంటి, చిలకలూరిపేట అనేది బహు భయంకరమైన ప్రదేశం. అది ఎలాంటిది, బహు పాపమైన ప్రదేశం. అది అక్కడ అమ్మాయిలు అమ్మేసే ప్రదేశం. అది భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని మార్చేశాడు షాలేమన్న. అర్థమవుతుందా? ఆ ప్రదేశమే మారిపోయింది. ఒకప్పుడు అరే పలానా వెళ్తున్నావు, ఊరు వెళ్తున్నా అంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, చిలకలూరిపేట ఎందుకు వెళ్తున్నావు అని అందరూ ఎగతాళి చేసేవాడు. కానీ ఇప్పుడు చిలకలూరిపేట ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అంట. మారిపోయింది ఆ ప్రదేశం. బహు చెడ్డ ప్రదేశం అది. ఆ ఊరు వెళ్ళాలంటే అందరూ చిచి ఆ ఊరు చిచి అనేవాళ్ళు. కానీ ఈరోజే ఆ ఊరు పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రసిద్ధి చేయబడ్డాడు. ఎవరి ద్వారా? షాలేమన్న ద్వారా దేవుని మహిమ వచ్చింది ఆ ప్రదేశం. షాలేమన్న కూడా ఒక్కోసారి తాగి వ్యసనాలకు లోబడిపోయేవాడు. అలాగే అల్లరి చిల్లరగా తిరిగేవాడు. వాళ్ళ అమ్మ నువ్వు ఉంటే నువ్వు బ్రతికి ఉండకూడదు, నువ్వు చచ్చినా బాగుండేది అనేదాన్ని. అలాంటోడు దేవుని చేతిలో పడిన తర్వాత మొత్తం మారిపోయింది. దేవుని చేతిలో పడితే అట్లా ఇట్లా ఉండదు. అదవుతుందా? ప్రసిద్ధి చేయబడతాడు. తన పిల్లల్ని దేవుడు ఎందుకని ఆయనే వచ్చి చేయడు, ఏది నీ ద్వారానే దేవుడు చేయించాలని చూస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్పిన మాట హృదయంలో ఉంచుకో, హృదయంలో ఉంచుకో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విను. అంతే. నీ ఇష్టానుసారంగా